నా కొరకు నువ్వు ఒక్క ఉపకారం చేయాలయా, భారతాన్ని ఆంధ్రీకరించాలి. ఏమయ్యా మిగిలిన వాటిని ఆంధ్రీకరించమని అడగకుండా భారతాన్ని అడుగుతున్నావే అంటావేమో. అమల సువర్ణ శృంగ కురమై కపిలంబగు గోశతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు భారత కథాశ్రవణ ప్రవణంబ కావునన్. అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది. మీరు ఒక గోవుని దానం చేస్తే 100 గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు. 1000 మంది వేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ 100 కపిల గోవుల్ని తీసుకొచ్చి ఈ కపిల గోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు 100 కపిల గోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం. కాబట్టి ఎంత తేలికయా ఇది. మహాభారతం పోని వినడమేనా కష్టమైందా? వింటుంటే అబ్బా 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 అని జుర్రుకు తాగవలసినటువంటి విషయం. ముంజికాయ తినేవాడు అంత తేలిగ్గా ఏం తిండవు, చాలా కష్టపడవలసి ఉంటుంది. బొటనవేలు ఆ కన్నంలో పట్టాలి. నాలా బాగా బొద్దుగా ఉన్న బొటనవేలు అనుకోండి, ఆ కన్నంలో పట్టదు. ఆ పట్టని బొటనవేలు అందులో పెట్టి ఊడకుండా బయటికి ఉండిపోయి అక్కడి నుంచి లాగండి అంటే అదో అప్రతిష్ట. జాగ్రత్తగా అందులో వేలు పెట్టాలి. ఆ వేలు పెట్టి పైకి తీయాలి, బుళుక్కుని కింద పడిపోకుండా ఉండాలి. నోరు పెట్టాలి, ఆ నీళ్లు తాగాలి. దాన్ని జాగ్రత్తగా ఉత్తరించి ఆ మెత్తటి అందులో ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆస్వాదించాలి. అది జీర్ణం అవ్వాలి. ఇన్ని గొడవలు. ఇంత కష్టపడి ముంజికాయ తినడం చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం అయి ఉండొచ్చు. కానీ ఎక్కడో దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో తీయటి రసంతో కూడుకున్నది 13 పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాటున ఒక పండు జారి తేనె జాడీలో పడిపోయింది అనుకోండి. ఇన్ని మాటలు లెక్కెట్టినా 12 ఉన్నాయి. నాకు ఇచ్చినవాడు 13వది ఇవ్వలేదని బాధపడ్డాడు. 12 పళ్ళు తినేశాడు. వారం రోజులు అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని, శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడీ వంపి తేనె పాత్రలో పోస్తున్నాడు. అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది, ముడతలు పడిపోయింది, సువాసన పరమతీపి తేనె జాడీలో పడిపోయింది. వారం రోజులు ఉండిపోయింది. తీసి చేత పుచ్చుకుని ఇలా అన్నాడు అనుకోండి, ఇంత రసం నోట్లో కారిపోయింది అనుకోండి. ఏం కష్టపడాలా తినడానికి తాగడానికి? కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు జాడీలో తేనె సహిసాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక. కూర్చొని ఏమంత కష్టం నీకు? ఇంతకన్నా తేలిగ్గా తరించే మార్గం ఉందా? అంత ఫలితం ఇస్తారయా? అటువంటి మహాభారతం సంస్కృతంలో ఉంది, కానీ ఆంధ్ర భారతం లేదు. కాబట్టి నేను అది వినాలనుకుంటున్నాను. కాబట్టి ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాభారతాన్ని మహానుభావ ఆంధ్రీకరించవలసింది అన్నారు. అంటే నన్నయ్య గారు అంగీకరించిన ఘట్టాన్ని చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. వీడు ఇలా చెప్తూ వెళ్ళిపోతాడేమో శివరాత్రి వరకు అని మీరు కంగారు పడకూడదు. కాబట్టి నన్నయ్య గారు అంటారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వవేద శాస్త్రముల అశేషసారము ముదంబున పొందను బుద్ధివాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగా ఈదను విధాతృనకై నన్ను నెరబోలునే. రాజరాజ నరేంద్ర నువ్వు అడిగావు, భారతాన్ని ఆంధ్రీకరించండి నన్నయ్య గారు అని అడిగావు. అలాగేనండి తప్పకుండా చేస్తాను. నేను కాకపోతే ఎవడు చేస్తాడు? ఇన్నాళ్ళకి నేను పుట్టాను కాబట్టి చేస్తాను అంటే నన్నయ్య గారు ఎందుకు అవుతారు? అలా అంటే నన్నయ్య గారి నోటి వెంట ఆ పలుకులు ఎందుకు వస్తాయి? ఆయన వినయం అటువంటిది. ఇంత సమర్థుడయ్యుండి ఆదికవి అయ్యుండి ఆయన అంటున్నారు, అమలిన తారకా సముదయంబుల నిన్నను ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నింటినీ తప్పు లేకుండా లెక్కెట్టు. నీకోటి లెక్క తెలిసినేమిటి? నేను ఇన్ని చెప్తే అన్నీ అనుకుంటానంటావేమో. నిన్ను అడిగినవాడు ఈశ్వరుడు, ఆయన ఈ నక్షత్ర మండలాన్ని సృజించినవాడు. నువ్వు తప్పు చెప్తే ఆయన చెప్పలేడు. ప్రతిరోజు రాత్రి నువ్వు నక్షత్రాలని లెక్క పెట్టడం మొదలుపెట్టినా, బతికున్నన్నాళ్ళు లెక్కబెట్టినా నక్షత్రాలని ఖచ్చితంగా లెక్కబెట్టి చెప్పగలవా? చెప్పలేవు.
అలా సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను. వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారాన్ని నేను పొందేస్తానంటే సాధ్యం అవుతుందా? తేలిగ్గా సంతోషంగా ఇలా కూర్చుంటే నాకు వచ్చేయాలండి అంటే వచ్చేస్తాయా? అలా కుదరనట్టు బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగ ఈదను. బుద్ధిబలం అనేటటువంటి చేతులతోటి మహాసముద్రమైనటువంటి భారతాన్ని ఈదుతానంటే కుదురుతుందా? నీ చేతులకు బలం ఉంటే ఏట్లో ఈదు, నీ చేతులకు బలం ఉంటే చెరువులో ఈదు. అంతేగాని నా చేతులకు బలం ఉందండి పక్క ఊళ్ళో చెరువులో ఈదాను అందుకని ఈ చేతులతోటే సముద్రానికి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఈదుతానండి అంటే ఈదుతావా? కొంత దూరం వెళ్ళేటప్పటికి రెక్కలు అలిసిపోతాయి, ఏవో జలచరములు తినేస్తాయి. కాబట్టి బాహుబలం సముద్రాన్ని ఈదడానికి సరిపోదు. నాకు ఏదో కవనశక్తి ఉండొచ్చు, నాకు ఏదో భాష మీద ప్రభుత్వం ఉండొచ్చు, అయితే మాత్రం మహాభారతం అనేటటువంటి సముద్రాన్ని నేను ఈదగలనా రాజరాజ నరేంద్ర? మది కాబట్టి విధాతృణకైనను నెరబోలునే. నా వల్ల కాదు అని నేను ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో, చతుర్ముఖ బ్రహ్మకైతే మాత్రం సాధ్యమయ్యా. అంత గొప్పదయా మహాభారతం. చతుర్ముఖ బ్రహ్మగారే చెప్పగలడా అన్నారంటే అటువంటి మహాభారత నిర్మాణం చేసిన వేదవ్యాసుడు ఎంత గొప్పవాడై ఉండాలి. కాబట్టి ఆయన అన్నాడు, అయినా నేను ఆంధ్రీకరిస్తాను. ఎందుకు ఆంధ్రీకరిస్తానో తెలుసా? ఒక్క కారణానికి ప్రయత్నం మొదలు పెడతాను. నాకేమీ రాదని ఇలా తల వంచుతాను. ఇలా నేను ఎవరి ముందు తల వంచాలో వారి ముందు ఇలా తల వంచితే వారు నన్ను అనుగ్రహించి నన్ను వారి చేతి పనిముట్టుగా స్వీకరించారా, జరిగిపోతుంది అంతే కథంతా. నేను చేస్తున్నానంటే కదూ నాకు సమర్థత. ఎవరు నన్ను వస్తువుగా స్వీకరించాలో వారు స్వీకరించిన తర్వాత ఎందుకు నడవదు? కాబట్టి ఇదిగో నేను ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను. హరి హరాజ గజాననర్క షడాస్య మాతృ సరస్వతీగిరి సుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభవాధికున్ గురున్ పద్య విద్యకు ఆజ్యున్ అంబురుహ గర్భ నిభున్ ప్రచేతసు పుత్రు భక్తి తలంచుచున్. నేను అదిగో ఆ శ్రీ మహావిష్ణువుకి, హర పరమశివుడికి, అజ బ్రహ్మగారికి, గజానన విఘ్నేశ్వరుడికి, అర్క సూర్యుడికి, షడాస్య ఆరుముఖములు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, మాతృ లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, గిరిసుతాది ఆ పార్వతీదేవికి, దేవతలందరికీ తల ఉంచి నమస్కరిస్తున్నాను. వీళ్ళందరికీ నమస్కరించి పద్య విద్యకు ఆది అయినటువంటి వీరొక మహాపురుషుడికి నమస్కరిస్తున్నాను. ఎవరో తెలుసా? ఆయన ప్రచేతసుని కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మీకి మహర్షి యొక్క పాదార విందములకు నమస్కరించి సూర్యవంశాన్ని వర్ణించి రామాయణ కావ్యాన్ని అందించి లోకానికి ధర్మ ప్రబోధం చేసిన వాల్మీకి మహర్షికి నమస్కరిస్తున్నాను. పద్య విద్య అన్నారు. మనకి ఛందస్సు అద్భుతం. ఇది ఏ ఇతర భాషకి లేదు. ఇది ఒక్క మన భాషలకే, సంస్కృతానికి, తెలుగు ఇటువంటి భాషలకే ఈ మర్యాద ఉన్నది. ఛందస్సు వల్ల ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? పద్యంగా వస్తేను మీరు ధారణ చెయ్యవచ్చు. మీరు వాక్యముల కింద రాసేశారనుకోండి, ఎన్ని వాక్యములు వ్రాసినా మీరు ధారణ చెయ్యలేరు. ఛందస్సులో పద్యంగా రచన చేశారనుకోండి, మీరు ధారణ చేసేయచ్చు. 4 మాటలు పద్యం వింటే మీకు వచ్చేస్తుంది పద్యం. 10 మాటలు మీరు వాక్యాలు విన్న వాక్యాన్ని యథాతథంగా మీరు పట్టుకోలేరు. అటువంటి పద్య విద్యకు ఆది అయినటువంటి వాడు లోకములకు ఛందస్సును ఉపయోగించి ధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించడానికి వీలుగా రామకథని అందించినటువంటి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి పాదార విందములకు నేను నమస్కారం చేస్తున్నాను. భారత భారతీ శుభ గభస్థిచయంబుల చేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము బాచి సూరిచేతో రుచిరాబ్జ బోధనరతుండకు దివ్యు పరాశరత్మజంభోరు హమిత్రుకొల్చి మునుపూజితు భూరి యశో విరాజితున్. అదిగో భారతమనబడేటటువంటి ఆ గ్రంథములోని కిరణములనబడేటటువంటి ఆ జ్ఞాన కిరణముల చేత అంధకారం అనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్య సమానుడైన వేదవ్యాసుడున్నాడే, పండితులైనటువంటి వారి హృదయములన్నీ కూడా ఎవరి గురించి వినగానే ఇలా విప్పారుతాయో, ఎవరు సంతోషిస్తారో, ఏ మహానుభావుడు పరాశరునికి పుత్రుడిగా జన్మించాడో, ఏ మహానుభావుడు సంసారం అనేటటువంటి చీకటిని
త్రోయగలడో, ఎవడు అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును ఇయ్యగలడో, ఎవడు ధర్మమును ప్రబోధము చెయ్యగలడో, ఎవడు వేద విభాగం చేశాడో, ఎవడు అష్టాదశ పురాణములను ఇచ్చాడో, ఎవడు పంచమ వేదం అనేటటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడో, ఎవడి పాదములకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయములు లేకుండా సమస్తము కరతలామలకమవుతుందో, ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైనటువంటి వారి హృదయములు పులకరింతలు కలిగి విప్పారుతాయో, అటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క పాదార విందములకు నమస్కరించి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ప్రారంభం చేస్తానని నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడికి మాట ఇచ్చి భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసినటువంటి ఘట్టం దగ్గర ఇవాల్టి ప్రారంభోపన్యాసాన్ని పూర్తి చేస్తూ, రేపు మొట్టమొదటి ఘట్టం, అత్యద్భుతమైనటువంటి ఘట్టం, అది వ్యాసుడికే చెల్లు, ఆంధ్రీకరించడం నన్నయ్య గారికే చెల్లు. ఎన్ని ధర్మాలు ప్రతిపాదన చేస్తారో, ఎన్ని గహనమైన రహస్యములు దాచారో ఆ విషయాల్ని రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.